ఎంసెట్ చీట్ కోడ్స్ అనేవి ఈ వీడియోలో చెప్తాను. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో మనకి ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూస్తే ఆడ్ వన్ అవుట్ డిఫరెంట్ ఆప్షన్ రిమూవ్ చేయాలి అంటే మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను చూడండి. సో మనకి ఈ విధంగా ఉన్నాయి ఆప్షన్స్ 48, 46, 44 అండ్ -48 ఇలా 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. ఇలా ఇస్తే మీకు ఏవైతే డిఫరెంట్గా ఉంటాయో ఫస్ట్ ఆ ఆప్షన్స్ ఎలిమినేట్ చేసేయండి. ఓకేనా. సో ఇక్కడ మనం చూస్తే ఏవి డిఫరెంట్గా ఉన్నాయండి. సో 46 ఒకటి అండ్ 44 ఒకటి. కాబట్టి ఈ రెండింటిని కూడా ఎలిమినేట్ చేయండి. సో మనకి రిమైనింగ్ ఏ ఆప్షన్స్ మిగిలాయి +48, -48. ఇలాంటి కేసెస్లో మనకి సిమిలర్గా ఏవైతే ఉంటాయో వాటిలోనే ఆన్సర్ ఉంటుంది. కాబట్టి +48 అనే ఆన్సర్ అవుతుంది, -48 అనే ఆన్సర్ అవుతుంది. ఇలా ప్లస్ మైనస్ ఉన్నప్పుడు మ్యాక్సిమం ఆఫ్ కేసెస్లో పాజిటివ్ టర్మ్ ఏదైతే ఉంటుందో అదే ఆన్సర్ అనేది మనకి అవుతుందన్నమాట. మనకి చీట్ కోడ్స్లో క్వశ్చన్తో సంబంధం లేదు కాబట్టి వాటిని ఎలిమినేట్ చేయండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో ఈ 4 ఆప్షన్స్లో మనకి ఏవండి డిఫరెంట్గా ఉన్నాయి. సో మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇది 2.5 సంథింగ్ ఎంత వచ్చింది, ఇది 2 వచ్చింది. బట్ ఎక్కడ చూస్తే ఇది 5 వచ్చింది అండ్ ఎక్కడ చూస్తే ఇది 1.25 వచ్చింది. కాబట్టి వాటిని ఎలిమినేట్ చేయాలి. సో మనకి రిమైనింగ్ మిగిలినవి 2.5 ఒకటి, 2 ఒకటి. సో ఇలాంటి కేసెస్లో మనం ఏం చేయాలి. సో రిమూవ్ చేసిన దానికి రిలేషన్ చెక్ చేసుకోవాలి. సో రిమూవ్ చేసిన దానికి రిలేషన్ చెక్ చేసుకోవడం అంటే ఇంకేం లేదు. సో మీరు ఇక్కడ చూస్తే 2.5 ఉంది, ఇక్కడ 2 ఉంది. బట్ ఇక్కడ మీరు చూస్తే 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. బట్ ఇక్కడ 2 అనేది లేదు. సో కాబట్టి ఈ విధంగా 2 ఆప్షన్స్ ఉండేటప్పుడు మ్యాక్సిమం సిమిలర్గా ఉన్న దాంట్లో ఎలిమినేట్ చేసిన దానికి రిలేషన్ చెక్ చేసుకోవాలి. ఎలిమినేట్ చేసిన దానికి దీనికి రిలేషన్ ఉంటే అదే ఆన్సర్ అనేది అవుతుంది. సో మీరు ఇక్కడ 4 ఆప్షన్స్ చూడండి. వాటి 15 ఉంది, వాటి 0.15 ఉంది, వాటి 150 ఉంది, ఎక్కడ చూస్తే 1.5 ఉంది. ఓకేనా. సో మీరు ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మనకి ఇది 15, ఇక్కడ పాయింట్ పక్కన పెడితే ఇది కూడా 15. ఈ రెండింటిలోనే మ్యాక్సిమం ఆన్సర్ ఉంటుంది. ఓకేనా. సో మనం ఎలిమినేట్ చేసిన దానికి దీనికి రిలేషన్ చెక్ చేసుకోవాలి. చూస్తే మీరు ఇక్కడ పాయింట్ ఉంది, ఇక్కడ కూడా పాయింట్ ఉంది, కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ 4 ఆప్షన్స్ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే సో మనకి ఇక్కడ n1 + n2 ఉంది, బట్ ఇక్కడ n1 + n2/2 ఉంది. ఎక్కడ చూస్తే √సమ్ వాల్యూ వచ్చింది. సో ఇక్కడ కూడా చూస్తే √సమ్ వాల్యూ వచ్చింది. సో కాబట్టి మనకి కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈ 2 ఆప్షన్స్ కూడా సిమిలర్గా ఉన్నాయి. కాబట్టి ఈ 2 ఉంచి ఫస్ట్ 2 కూడా ఎలిమినేట్ చేస్తే మనకి ఈ రెండింటిలోనే ఆన్సర్ ఉంటుంది. సో ఎలాంటప్పుడు మీరు ఏది ఆన్సర్ అవుతుంది అనే విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ రిలేషన్ చెక్ చేసుకోండి. ఇక్కడ చూస్తే n1, n2 ఉంది, ఇక్కడ చూస్తే n1 × n2 ఉంది. బట్ ఇక్కడ పైన చూస్తే మీరు n1 + n2 ఉంది, కింద చూస్తే n1, n2 ఉంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కరెక్ట్గా మనం ఎలిమినేట్ చేసిన దానికి ఏదండి దగ్గరగా ఉంది. ఈ n1 + n2, ఇక్కడ కూడా n1 + n2 ఉంది అండ్ ఇక్కడ కూడా n1 + n2 ఉంది. సో కాబట్టి మ్యాక్సిమం ఆఫ్ కేసులో ఇలా దగ్గరగా రిలేషన్ ఏదో ఉంటుందో అదే ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మీరు నెక్స్ట్ ఆప్షన్ చూస్తే సో మనకి ఈ విధంగా 4 ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఈ 4 ఆప్షన్స్లో అబ్జర్వ్ చేస్తే మనకి థర్డ్ ఆప్షన్ అండ్ ఫోర్త్ ఆప్షన్ దగ్గరగా సిమిలర్గా ఉన్నాయి. కాబట్టి ఈ 2 ఉంచి పైన 2 ఆప్షన్లు ఎలిమినేట్ అయితే చేయండి. సో ఎలిమినేట్ చేసిన దానికి సిమిలర్గా ఉన్న దానికి రిలేషన్ చెక్ చేసుకోండి. సో ఇక్కడ చూస్తే 1 + గామా ఉంది, ఇక్కడ చూస్తే గామా -1 ఉంది. సో మనం ఎలిమినేట్ చేసిన దాన్ని చూస్తే గామా -1 ఉంది. కాబట్టి మనకి 4th ఆన్సరే ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి కదండి. ఈ 4 ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఈ 2 సిమిలర్గా ఉన్నాయి, మిగతా 2 కూడా డిఫరెంట్గా ఉన్నాయి. కాబట్టి వాటిని ఎలిమినేట్ చేశాను. ఎలిమినేట్ చేసిన దానికి సిమిలర్గా ఉందానికి రిలేషన్ ఏదైతే ఉంటుందో అదే ఆన్సర్ అవుతుందని చెప్పాను. సో మీరు ఇక్కడ చూస్తే ఈ రెండింటిలోనే మనకు ఆన్సర్ ఉంటుంది. సో ఇక్కడ చూస్తే K ఉంది, ఎక్కడ చూస్తే K ఉంది, బట్ ఇక్కడ కూడా K ఉంది, బట్ ఇక్కడ చూస్తే డిగ్రీస్ ఉంది. కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయాలి. సో మనకి ఇక్కడ అన్నిటిలో కూడా K ఉంది కాబట్టి అండ్ ఈ రెండింటిలోనే ఆన్సర్ ఉంటుంది. కాబట్టి సెకండ్ ఆన్సర్ అనేది అవుతుంది. ఓకేనా. సో మీరు ఇక్కడ ఈ యొక్క 4 ఆప్షన్స్ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే సో మనకి ఇది 3 × 10⁻⁻ సంథింగ్ ఉంది, ఇది కూడా 3 × 10⁻⁻ సంథింగ్ ఉంది, ఇది 3 ×
10th పవర్ సంథింగ్ ఉంది. బట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 4.48 ఉంది. సో కాబట్టి మనకి ఏదండి ఇవన్నిటిలో డిఫరెంట్గా ఉంది, 4th ఆప్షన్ డిఫరెంట్గా ఉంది. కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేసాం. ఎలిమినేట్ చేసిన దానికి ఆ మూడింటికి మధ్య రిలేషన్ ఏదైతే ఉంటుందో అదే ఆన్సర్ అవుతుంది అన్నాం. సో ఇక్కడ చూస్తే 10^5 ఉంది, ఇక్కడ 10^5 ఉంది. బట్ ఇక్కడ చూస్తే 10^10 ఉంది, 10^8 ఉంది. సో కాబట్టి మనకి ఏ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది? ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ కూడా మనకి ఆన్సర్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అయింది. ఓకేనా? మనకి ఈ విధంగా 4 ఆప్షన్స్ ఇచ్చి లాస్ట్లో 0 అని ఏవైనా ఆప్షన్స్ ఉంటే మ్యాక్సిమం ఆఫ్ కేసెస్లో 0 అనే ఆన్సర్ ఏదైతే ఉంటుందో అదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఈ బిట్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 3 ఆప్షన్స్ ఇచ్చారు, మూడింటితో పాటు లాస్ట్లో 0 అని ఇచ్చారు. సో ఇక్కడ 0 రైట్ ఆన్సర్ అయింది. ఓకేనా? సో మీకు ఈ విధంగా 3 ఆప్షన్స్ ఇచ్చారు అంటే ఎగ్జాంపుల్గా 45, 49, 48, 0 ఇలా ఇస్తే 0 ఏదైతే ఉందో అదే ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో అది నార్మల్గా మీకు నెంబర్స్లో చెప్తున్నాను. ఈ విధంగా కనుకిస్తే మనకి 0 ఏదైతే ఉంటుందో అదే ఆన్సర్ అవుతుంది. సో ఇవి మనకి చీట్ కోడ్స్ అనమాట. సో నేను ఇప్పుడు ఏవైతే చీట్ కోడ్స్ అప్లై చేశానో అది మీకు లాస్ట్ ఇయర్ ఎంసెట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ మీద అప్లై చేసి చెప్పడం జరిగింది. ఓకేనా? సో మరలా చెప్తున్నా, ఈ వీడియో కేవలం ఇప్పటివరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదని వాళ్ళకి మాత్రమేనండి, టాపర్స్కి అయితే కాదు. అందరూ కూడా గమనించండి. థ్యాంక్ యూ.